వెంటనే వెంకటేశ్వర రాముడు గారు ఎవరిలో వెళ్ళగా ఆంజనేయ స్వామి గారు జై శ్రీరామ్ అన్నాడు. అనగా వెంటనే రాముడు గారు హనుమా రమ్మని పిలిచారు. పిలిచేమన్నారు, హనుమా నేను వెళ్ళిన ఉడిపోయిన దాన్ని రామరాముడి దగ్గర ఉడిపోతున్నాడు. రాముడు వారి కంటే రామనామం ఉంటుంది. రాముడు కొడుతున్నాడు ఎత్తి కాదు, అంత శక్తి ఉన్నది రాముడు. ఇంకా దానికంటే తర్వాత నిరంతరమైనటువంటి రత్నాకర్ అడవిలో ఏం చేస్తున్నాడు, అందరినీ పట్టుకుంటున్నాడు, చంపుతున్నాడు, హింసిస్తున్నాడు, కోరుకుంటున్నాడు, కుటుంబాన్ని కోసం చేస్తున్నాడు. రాముడు వచ్చి అదే దానిలో ఆయన పడుతున్నాడు, డబ్బులు నేను చంపేస్తా అన్నాడు. నా దగ్గర ఇక్కడ నేను మరి సంచారి అంటే యువక సంచారిని నా దగ్గర ఇక్కడ చెప్పాడు, ఇస్తావా చంపుతావా అన్నాడు. అప్పుడు నాలుగు వారికి ఏమన్నారు, ఆయన నువ్వు ఏ పని చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు ఈ పని అన్నాడు. నా కుటుంబాన్ని పోషించాలని చేస్తున్నా అన్నాడు. ఆయన నువ్వు చేస్తున్న పని తప్పురా, నీకు పాపం వస్తుందా, ఈ పాపంలో ఎవరికైతే చేస్తున్నావో సహాయము, ఎవరిని పోషిస్తున్నావో వాళ్ళని పాపాన్ని పంచుకుంటారా, షేర్ చేసుకుని అడిగాము అన్నాడు. నువ్వు ఇక్కడ ఉన్న బయటకు వచ్చేటప్పుడు అన్నాడు. నాలుగు వారు వెళ్ళాడు, అడిగారు, వెళ్ళాడు, కుటుంబంలో వెళ్ళాడు, చెప్పాడు కదా, చూడండి నేను అందరినీ చంపుతున్నా, హింసిస్తున్నా, దానికి వచ్చినటువంటి ద్రవ్యాన్ని మిమ్మల్ని పోషిస్తున్నా, ఈ పని పాపం పని అంట, ఇది నాకు పాపం వస్తుందంట. వెళ్ళగా శబ్దమే పడుతుంది, ఏమిట్లా ఇది పాంపుల శబ్దం అని దగ్గర చూస్తే మెల్లగా గట్టము మీసాలు పెరిగిపోయినాయి. అదే అన్ని షార్ట్ కట్ చేస్తున్నాం, తినేది కూడా షార్ట్ కట్ అయిపోయినాయి. బర్రెలు ఇంగ్లీష్లో ఏమంటారండి, ఏమంటారు ఇంగ్లీష్లో బర్రెలు పంపేళ్ళు ఎట్లుంటాయి, ఈ ఊళ్ళో చాలా తిరుగుతుంటాయి. అదే పద్ధతి మనం చేస్తున్నాం. ఆ బఫెలో సిస్టమ్ కాస్త ఖరాబ్ చేస్తున్నాం, బఫ్ సిస్టమ్ పెట్టుకున్నాం. మనం కూడా ప్లేట్ పెట్టుకోవాలి కదా అంటారు, బర్రెలు కాగా తిరుగుతూ తినాలి. అందుకనే గ్యాస్ట్రిక్ డబ్బులు, అందుకనే డయాబెటిక్, అందుకనే బీపీ కూర్చొని ముద్దుగా కింద కూడా తినండి, ఏదో కొత్త చూడండి గ్యారెంటీ తింటున్నప్పుడు నాకు అరిగిపోతుంది ఆహారం. ఇట్లా మన సంస్కృతిని సంప్రదాయాన్ని అన్ని సగసగా చేస్తున్నాం, ఒకటి మార్చేస్తున్నాం. ఆడవాళ్ళ చేతి నుంచి గాలి ఉండాలి, చూసుకోండి ఎంతమంది సరిగ్గా. సుహాసిని ఎట్లా ఉండాలి, పోలీస్ వాడు ఎట్లుండాలి, నల్లవాళ్ళు ఎట్లుండాలి, పోలీస్ వాడు తెల్లవాళ్ళు ఎట్లుండా, కాకి బట్టలు వేసుకుంటాడు, తోడు పెట్టుకుంటాడు, బెడ్లు పెట్టుకుంటాడు, చేత కన్నా ఉంటుంది, తుపాకి. అడ్వకేట్ ఎట్లుండాలి, ఆయన కూడా డ్రెస్ కోడ్ ఉంది. డాక్టర్ ఏంటంటే వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంది. అని 35 అంటే సువాసన ఎట్లుండాలి, దుర్గా కుంకుమ ఉండాలి. ఎంతమంది కుంకుమ ఉందా మరి చెప్పినా అందరికి స్టిక్కర్లు ఉంటాయి. వెంటనే సమాధానం దొరుకుతుంది. ఈ యొక్క ఆచారాన్ని సంప్రదాయాలు మీరు శ్రద్ధగా భక్తిగా చేస్తే ఆచరించారు. ఇవన్నీ కూడా మనం నేర్పేది ముగ్గురు, వరమాత తల్లులు, రెండవది గోమాత, మూడవది గాయత్రి దేవాలయాలు. గురువులందరూ మనకి దీన్ని మీరు కేవలము మీ వరకే ఉంచుకోకుండా మంచి అన్నదాన్ని పెంచండి, చెడు అన్నదాన్ని ఎక్కడ విడిచిపెట్టండి. భగవంతుడు అందుకని ఏం చేశారు, 2 చెవులు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు. ఎక్కువ చూడాలి, ఎక్కువ వినాలి, ఎక్కువ పని చేయాలి, తక్కువ మాట్లాడాలి. అందుకని ఈ యొక్క శ్రీరామచరణ్ వారి యొక్క 108వ జన్మ దిన ఉత్సవం సందర్భంగా మీరందరూ ఇక్కడ పాల్గొన్నారు. 108 అనేది ఇంకా చెప్పారు ఇందాక. ఆ సంఖ్యకి చాలా విశేషమైన శక్తి ఉన్నది. అది పూర్ణ సంఖ్య. 1 8 కలపండి 9 అవుతుంది, 9 పూర్ణ సంఖ్య. అటువంటి విశేషంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఎంత ప్రచారం చేస్తే అంత శక్తి పెరుగుతుంది, దానివల్ల అంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. భీష్మ పితామహుడే శాశ్వతమా, ఆయన అయితే ఆయన ఇచ్చామని ఆయనే వెళ్ళిపోయాడు. కానీ ఆయన చెప్పినటువంటి ఏదైతే విష్ణు సహస్రనామం ఉందో ఇప్పటికీ నడుస్తుంది. అందుకని వారు ఇచ్చినటువంటి మార్గాల్లో నడుస్తూ దాన్ని మనం చేసినప్పుడే వారి యొక్క మార్గంలో మనం నడిచిన వాళ్ళం అవుతాం. వారి యొక్క ఆత్మకి పూర్తిగా మనం వారు చెప్పడానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఆ ధర్మాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. అదే మనకి పరంపరగా వచ్చినటువంటి విష్ణువు తెలిసినటువంటి సంస్కృతి సంప్రదాయాలు. దీన్ని అందరూ కూడా శ్రద్ధ భక్తిగా ఆచరణ చేస్తూ
చివరికి ఒక విషయం చెప్పిన వాడికి ఆహ్వానిస్తాను. ఈ చర్యలో ఏం తీసుకొని వచ్చామండి? అన్ని కర్మలు తీసుకొని వచ్చామా? ముగ్గురాలు కానీ, చేతిలో ఫోన్లు కానీ, మెడలో గొడుగులు కానీ, పుట్టిన బట్టలు కానీ తీసుకొని వచ్చామా అండి? తీసుకొని వచ్చామా? అనుమానం చాలా మంది వచ్చేమో అని. పోయేటప్పుడు తీసుకుని వెళ్తామా? ఒకవేళ కనుక శరీరం నుంచి ప్రాణం పోయిన తర్వాత చేతికి ఉంగరం ఉంటే ఉంచుతారా? ఏం చేస్తారు? రాకపోతే వేరు కూడా కల్పిస్తారు, ఖచ్చితంగా ఊరిపెట్టుకోండి. ఒకటి సంస్కారం, రెండోది జ్ఞానం. ఈ రెండింటిని కూడా మనం తీసుకుని వచ్చాం, ఇది తీసుకుని వెళ్తాం. కానీ ఈనాడు సంస్కారాన్ని విడిచిపెట్టాం, అహంకారాన్ని పెంచుకున్నాం. అహంకారం గురించి చెప్పడం చాలా మందికి తెలుసు. సంస్కారం తన యొక్క శక్తి ఒక చిన్న దృష్టాంతం చెప్పిన వాడికి రామాలిస్తాం. ఉదయం లేవగానే అందరూ వేడివేడిగా తాగుతారు. ఎంత ఎండాకాలంలో తాగుతారు వేడివేడిగా. ఏమిటంటే కాఫీ అలాగే ఇక్కడ అంతే ఎనర్జీ టానిక్. భారతదేశంలో 4 టానిక్లు ఉన్నాయి, శక్తివర్ధకాలు పేరు. మొట్టమొదటి కాఫీ టీ, ఇది ఎనర్జీ టానిక్ అండి, అది లేకపోతే అందరూ పంపించే. రెండోది ఎనర్జీ స్టిక్, శక్తినిచ్చేటువంటి స్టిక్, ఏంటంటే సిగరెట్. మూడోది ఎనర్జీ చూర్ణం, గుట్క, తంబాకు గుట్క. 4 ఎనర్జీ డ్రింక్, ఇప్పుడు వేసుకునేటువంటి బాటిల్ ఎనర్జీ డ్రింక్ అండి. ఈ 4 శక్తివర్ధకాలు భారతదేశానికి మన యొక్క ప్రభుత్వం ఇచ్చిన శక్తివర్ధకాలు ఉపయోగించుకోండి. ఈ 4 అపాయాలు దాని నుంచి భారతదేశం యొక్క ఆలోచన విధానం బానిసత్వంలో కూర్చుంది. స్వతంత్ర ఆలోచన లేదు మనకి. సరే, ఆ కాఫీ కానీ టీ కానీ పొద్దున తాగినా 2 పదార్థాలు కావాలి. ఒకటి టీ పొడి, కాఫీ పొడి, రెండోది పాలు. అందరూ షుగర్ వేసే చాలా మంది అక్కడ షుగర్ ఉంటుంది. ఆ పాలు పొద్దున వ్యక్తి తెచ్చిపోతాడు. ఆ పాలు తెచ్చిన తర్వాత ఒక గంట సేపు అట్లే పెట్టాను, మర్చిపోయి ఏమవుతాయండి పాలు? అమ్మయ్య, చాలా మంది అనుభవం బాగా పచ్చి పాలు కానీ కాజీ పాలు కానీ ధర కూడా ఎక్కువ. రుచి పెరిగింది, శక్తి పెరిగింది, విలువ పెరిగింది. ఆ కాచిన పాలు ఇంట్లో వచ్చిన సంస్కారం ఇవ్వాలి, పెంచుతూ పాలు సంస్కారాన్ని ఆపకూడదు. ఆ పాలకి మంచిగా తీసుకొని తోడు అనే సంస్కారం ఇస్తే ఏమవుతాయి? వెలుగు ఒక రోజు పెట్టుకున్న పాలు ఊరుకు రావచ్చు. గంటలో పాడైపోయే పాలకి నుంచి 2 రోజుల కంటే ఎక్కువ దేవుడి శిక్షణ ఉన్నటువంటి నెయ్యి వచ్చింది. ఏం చేసాం? సంస్కారాలను పెంచాం. అట్లనే మన జీవితంతో పాటు వచ్చేటువంటి సంస్కారాలు దీన్ని మనం పెంచుకుంటూ పోవాలి. అట్లా మీరందరూ కూడా జీవితంలో సంస్కారాలు మనకి తల్లి, తండ్రి, గురువులు ఇస్తారు. వాటిని మనం శ్రద్ధగా, భక్తిగా ముందుకు తీసుకువెళ్ళి ఈ జీవితాన్ని సార్థకంగా చేసుకోవడం ఆశిస్తూ మీ అందరికీ పంపే చేతులు విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు భువనేశ్వరదేవి, అమ్మవారు పంపాదేవితో పాటు ఈ యొక్క ఆశ్రమాన్ని పూర్వంగా సాగుతున్నటువంటి ఆ యొక్క గురువులతో పాటు సమస్త దేవి దేవతలు అందరికీ ఆయువారు ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించని ప్రార్థిస్తూ నా వాణి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాలు భవంతు. ఓం సత్ సత్. అందరికీ ప్రసాదం ఇస్తాను. 2 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. వాల్మీకి రాయని కథగా సీతారాములు తనపై ఒదగ, రామదాస కృత రామ పదామృత వాగ్గేయ స్వర సంపదగా వెలసిన దక్షిణ సాగేతపురి. రామనామ జీవన నిర్నిద్రుడు, పునర్దర్శనము కోరిన భద్రుడు. సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు
తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు. త్రేతాయుగమున రామరూపమే త్రికరణ శుద్ధిగా కోరెను భద్రుడు. ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరెనప్పుడు. ధరణీపతియే ధరకు అల్లుడై శంఖ చక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువైపోగా సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరె కొండంత దేవుడు. శిలగా మళ్ళీ మలచి శిరమును నీవే నిలచి భద్రగిరిగనను పిలిచే భాగ్యము మిమ్మని కోరె భద్రుడు. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు. అంతారామమయం. ఓం
సంపన్నాయ నమః పూజ మొదలైందమ్మా. ఓం సద్గురు పరబ్రహ్మణే నమః అంటూ పూలు అక్షతలు వేస్తూ ఉండండి. సంపన్నాయ నమః ఓం యం బ్రహ్మాండం బ్రహ్మస్థం బ్రహ్మజ్ఞం బ్రహ్మేశ్వర